హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సింహ రాశి వారికి 2024 డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ నెలలో మీకు వచ్చేసి మీ యొక్క రాశినాథుడు చతురస్థానంలో ఉంటాడు. డిసెంబర్ 16వ తేదీ వరకు మీకు చతురస్థానంలో బుధుడితో కలిసి ఉంటాడన్నమాట. పైగా గురుగ్రహం యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి మీకు మంచి కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుంది. యూజువల్ గా సింహరాశి వారు వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంటారు. మంచి ప్లానింగ్ చేయటంలో మంచి సమర్థత కలిగి ఉంటారు. మీకు మంచి సృజనాత్మకత, మంచి క్రియేటివిటీ అనేది బాగుంటుందన్నమాట. ధైర్యం అనేది బాగుంటుంది. అయినప్పటికీ మీ యొక్క సప్తమ స్థానంలో ఉన్న శనిదేవుడు వల్ల మీకు కొంచెం భయాందోళనలు, ఆరోగ్య సమస్యలు, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే శుభగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉందో లేదో కానీ ఒక అశుభగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉంది. కాబట్టి మీకు కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వర్క్ చేంజ్ చేయడానికి, వృత్తి ఉద్యోగాలలో మార్పు చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ఇదైతే మంచి సమయం కాదు. సో కొంచెం ఓవరాల్గా మీకు అన్ని గ్రహస్థితులు మనం పరిశీలించి చూసినప్పుడు మీ యొక్క వ్యయస్థానంలో కుజగ్రహము నీచ స్థితిలో ఉండటం, అలానే వక్రించి ఉండటము, మీ యొక్క షష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు, మీ యొక్క చతురస్థానంలో ఉన్న సూర్యుడు మీకు డిసెంబర్ 16 వరకు చతురస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత మీకు పంచమ స్థానానికి గోచరిస్తాడు. అది మీకు వచ్చేసి ధనుసు రాశి అయింది కాబట్టి అది గురు రాశి. సో బెటర్, పర్వాలేదు. ఆర్థికంగా మీకు వచ్చేసి మీ యొక్క ద్వితీయాధిపతి బుధుడు మీకు చతురస్థానంలో ఉన్నాడు. సో ఆర్థికంగా పర్వాలేదు, బెటర్ గానే ఉంది. సో ఓవరాల్ గా మీకు వచ్చేసి కొంతవరకు బాగుంది. చాలా వరకు కొంచెం కష్టంగా టఫెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. కొంచెం మీరు అడుగడుగులు మీరు కొంచెం కాన్షియస్గా జాగృతంగా ఉండవలసిన సమయము. పైగా మార్చి నెల 29వ రోజు తర్వాత మీకు శనీశ్వరుడు అష్టమ స్థానానికి గోచరిస్తున్నాడు. సో సప్తమం, అష్టమం ఈ రెండు స్థానాల్లో శనీశ్వర గోచారం అనేది ఉంటుంది. కాబట్టి వివాహ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. కాన్షియస్ గా ఉండండి. అయితే ఒక విషయం మాత్రం ఉంది. అది మీ యొక్క దశాభుక్తులు, అలానే మీకు మంచి గ్రహస్థితులు మంచి యోగదాయకంగా ఉంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు పెద్దగా వర్తించకపోవచ్చు. ఒకవేళ మీకు మంచి అనుకూలమైన సమయము లేదు, గ్రహస్థితులు మరీ యోగంగా లేదు అంటే మీకు తప్పకుండా ఈ గ్రహాలు ఇప్పుడు చెప్పిన ఈ జనరల్ ప్రెడిక్షన్ అనేది మీకు వర్తిస్తుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్కి వచ్చేసి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి మీ యొక్క తల్లిదండ్రులను కూడా మీరు బాగా చూసుకోండి. మీ యొక్క రిలేషన్స్, తర్వాత మీ యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరినీ కూడా బాగా మంచిగా చూసుకోవటం కూడా మీకు మంచిది. ఎందుకంటే మీ యొక్క చతురాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు వ్యయస్థానంలో. సో మీ యొక్క పేరెంట్స్ మీద కేర్ తీసుకోవడానికి ఇది తగిన మంచి సమయము. ఇక స్టూడెంట్స్ కి వచ్చేసి చాలా వరకు బాగుంది. వీళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క బుధుడి మీద ఉంటుంది, బుధ గ్రహం యొక్క దృష్టి గురువు మీద ఉంటుంది. సమసప్తమ దృష్టి అనేది ఉంటుంది. పైగా సూర్యుడితో కలిసి ఉంటాడు డిసెంబర్ 16 వరకు. ఇది మీకు చాలా వరకు మంచిది. బుధాదిత్య యోగం వల్ల మీకు చదువులో మంచి అభివృద్ధి, మంచి జ్ఞానము, మంచి మీరు అనుకున్న స్కోర్ని మీరు తెచ్చుకోగలుగుతారు. బాగుంటుంది, నో ఇబ్బంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఓవరాల్ గా మీరు కాన్షియస్ గా ఉండవలసిన టైం అన్నమాట ఇది. వివాహ విషయంలో అయితే చాలా వరకు కాన్షియస్ గా, చాలా జాగృతంగా మీరు ఉండాలి. సో తొందరపడి నిర్ణయాలు మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వృత్తి ఉద్యోగాల్లో అంతా కూడా సమానంగా ఉంది. సో వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు నాకు ఇలా జరుగుతా ఉంది, నాకెందుకు ఇలా ఉంది అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. వాటన్నిటికీ రీజన్ వచ్చేసి కొంచెం టైం బాగాలేదు. సో అదన్నమాట, టైం మారుతుందన్న విషయం మీద మీరు దృఢ విశ్వాసంతో ఉండండి. అంత కూడా మంచిగా మారుతుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.